మొదటి సాముయేలు 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. ఆ కాలమందు ఏలీ కనులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునిపే సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండుగాను, యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, నేను వచ్చాననెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొనుమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గదా, వచ్చి తిననెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనుమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇక ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయచిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శనం సంగతి ఏలీతో చెప్పకపోయెను. అయితే ఏలీ, సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు, చిత్తము నేనిక్కడున్నానెను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన యెడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాక అని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని, సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకొనిరి. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడి ఆయను. ఆమేన్. ప్రార్థించుకుందాము. మహాసర్వశక్తిగల దేవా, నేడు దినమున ప్రభువా, మేము సమూయేలు గారి గురించి ధ్యానించుకునొచ్చు ఉండగా ప్రభువా, మేము చదువుట వినుటే కాకుండా ప్రభువా, మా జీవితాలు కూడా సమూయేలు గారులాగా నిన్ను అనుసరించి నీతో మాట్లాడే బంధాన్ని పెంచుకునే జీవితాలను మాకు అనుగ్రహించండి రాజా.
సమస్తమును సమకూర్చి జరిగించుచున్న దేవా నీకు స్తోత్రం ప్రభువా. సమూయేలు గారి ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా. మా ప్రార్థన ఆలకించి మాకు జ్ఞానాన్ని ప్రసాదించమని యేసయ్యా ప్రతిదీ కూడా నీ అధికార నామం పేరిట అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.